హలో ఫ్రెండ్స్. ఈ అంగన్వాడీ ఇంటర్వ్యూలో అడిగే ముఖ్యమైన టాపిక్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఆ టాపిక్ పేరు ఆరోగ్యలక్ష్మి మాతా శిశు సంరక్షణ మరియు పౌష్టికాహార పథకము. దీంట్లో లబ్ధిదారులు వచ్చేసి గర్భిణీలు, బాలింతలు. గర్భిణీలకు ఇప్పుడు భోజనం కూడా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. దా నెలకు 25 రోజులు వేడి భోజనం. ఇప్పుడు ప్రతిరోజు 200 మిల్లీలీటర్ పాలు, నెలకు ప్రతిరోజు ఒక ఉడికించిన గుడ్డు, ఐరన్ మరియు పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అంగన్వాడీ కేంద్రంలోనే ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేస్తారు వాటిని. నెలకి 25 రోజులు. మళ్ళొక్కసారి చూసుకున్నాం ఫ్రెండ్స్. నెలకి 25 రోజులు వేడి భోజనం, ప్రతిరోజు 200 మిల్లీలీటర్ల పాలు, ప్రతిరోజు ఉడికించిన గుడ్డు, ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అంగన్వాడీ కేంద్రంలోనే ప్రొవైడ్ చేస్తారు. భోజనం స్పాట్ ఫీడింగ్ అంటే అక్కడే తిని వెళ్ళాలి గర్భిణీలు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బాలింతలు. బాలింతలు 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు ప్రతిరోజు నెలకి 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్, నెలకు 16 గుడ్లు ప్రొవైడ్ చేస్తారు. మళ్ళొక్కసారి చూసుకున్నాం. నెలకు 2.5 కిలోల బాలామృతం ప్యాకెట్, నెలకు 16 గుడ్లు ప్రొవైడ్ చేస్తారు. టేక్ హోమ్ రేషన్. దీన్ని ఇంటికి కూడా తీసుకెళ్ళవచ్చు. నెక్స్ట్ చూసుకున్నైతే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు అంటే ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలోనే అన్నం, పప్పు, కూరగాయలు. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు అంగన్వాడీకి పంపిస్తాం కదా వాళ్ళు. ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలోనే అన్నము, పప్పు, కూరగాయలతో కూడిన అన్నం పెట్టాలి. నెలకు ప్రతిరోజు ఒక ఉడికించిన గుడ్డు. ఐసీడీఎస్ ప్రకారం అదనపు పోషకాలు అంటే అదనంగా పోషకాలు అందించడానికి పాలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ పథకం ఆరోగ్యలక్ష్మి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి రక్తహీనత, పోషకాహార లోపల నివారణ, తక్కువ బరువుతో పుట్టే బిడ్డల నివారణ, మాతా శిశు మరణాల రేటు తగ్గించడం, అంగన్వాడీ నమోదులు పెంచి బరువు ఆరోగ్య పరీక్షలు చేయడం. అంటే రక్తహీనతతో పోషకాహార లోపంతో నివారణ అంటే రక్తం తక్కువ ఉండి పోషకాహార లోపంలో ఇప్పుడు తల్లి రక్తహీనత పోషకాహార లోపంతో ఉండకూడదు. అంటే పిల్లలు కూడా అలా ఉండకూడదు. తక్కువ బరువుతో పిల్లలు పుట్టకూడదు. మాతా శిశు మరణ అంటే తల్లి పిల్లల మరణాల రేటు తగ్గించడం. అంగన్వాడీల్లో పిల్లలను పెంచి వారి బరువు ఆరోగ్య పరీక్షలు అంగన్వాడీలోనే చేస్తారు. ఒక చిట్కా ఫ్రెండ్, నాదొక చిట్కా. ఇప్పుడు ఈ టాపిక్లో మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు 3 ఉన్నాయి. ఒకటి, పాలు 200, గుడ్డు రోజుకొకటి, బాలామృతం 2.5 kgs అని చూసుకోవచ్చు. ఈ పథకానికి మరొక పేరుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇందిరమ్మ అమృత హస్తంగా పిలువబడేది. తెలంగాణ వచ్చిన తర్వాతకి ఆరోగ్యలక్ష్మిగా మార్చబడింది. సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. చేసుకున్న ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్, కామెంట్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.